నిలబడి ప్రార్థన చేస్తే నీ దేశాన్ని బాగు చేస్తా. మన దేశం ఎప్పుడు లేని అంధకారంలో ఇప్పుడు ఉంది తెలుసా? ఎప్పుడు లేనంత చీకటి మన దేశం పైన ఎప్పుడు కమ్ముతుందో తెలుసా? క్రైస్తవుడు ఉన్న నీవు ఇంకా నిద్రలో, మత్తులో, స్వార్థంలో, సుఖంలో బ్రతుకుతా ఉంటే దేవుడు లెక్క తెస్తాడు. జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం చెప్తా నాకు చాలా బాధ. ఎందుకంటే మీకు కొంతమందికి తిడతనట్టు ఉంది, నన్ను క్షమించండి. కానీ దేవుడు చెప్పేది ఒకటే, నీవు కానీ తగ్గించుకుని పశ్చాత్తాపడితే దేవుడి ఆశ గొప్పది మన పట్ల. నీ దేశాన్ని స్వస్థపరుస్తానన్న దేవుడు ఆయన ప్రజల్ని ఓరకు వదులుతాడా? నేను గొప్ప చేస్తాడు, నేను తలగా చేస్తాడు, నీ సరిహద్దుల విశాలపరుస్తాడు, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు, నీ రాకపోకల్లో తోడుంటాడు, ఆయన సన్నిధి కాంతి నీకు అనుగ్రహిస్తాడు.